ప్రభా. ఏ చోటుకైనా వెళ్ళగలిగేది ప్రార్థన కదా ప్రభా. ఆ ప్రార్థన మాకు నేర్పించు, ఆ ప్రార్థన మాకు నేర్పించు ప్రభా. అయానికి వందనములు, అయానికి వందనములు, రాజానికి వందనములు ప్రభా. గనుడానికి వందనములు చెల్లించుకొనిచున్నాము ప్రభా. మహిమ కలిగిన వాడానికి వందనములు, అయానికి వందనములు. నీ పాదములు పట్టుకొని ప్రభా నీకే స్తుతులు చెల్లించుకొని ఈ ఆరాధనలో ప్రభా ప్రతి ఒక్కరిని తాకగలిగిన దేవుడు, వారి హృదయ రహస్యములు ఎరిగిన దేవుడవు కదా ప్రభా. అయా ప్రతి ఒక్కరిని ముట్టగలిగిన దేవుడవు కదానికి వందనములు ప్రభా. అయా వారి హృదయాలను తాకమని అడుగుచున్నాను ప్రభా. అయా వారి హృదయములో ఉన్న ప్రభా ప్రతి బాధను కూడా తొలగించమని అడుగుచున్నాను, ప్రతి వేదనను కూడా తొలగించమని అడుగుచున్నాను. ఏ బిడ్డ దేని కొరకు మొరపెట్టుచున్నారో, దేని కొరకు ప్రభా అంగలార్చుచున్నారో ప్రభా ఆ బిడ్డల అంగలార్పును ఆలకించమని అడుగుచున్నాను తండ్రి. మమ్మను ప్రభా నీవి ముట్టి తాకి బాగు చేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభా. అయా నీ రక్తమును నీ శరీరమును మేము తినుచుండగా ప్రభా నీ రూపములోనికి మమ్మను మార్చమని అడుగుచున్నామునైనా. నీ శక్తిని నీ బలమును మహిమని అడుగుచున్నాను. ఈ లోకాన్ని జయించే కృపను మాకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. దేవానికి వందనములు, దేవానికి వందనములు ప్రభా. అయానికి వందనములు, రాజుల రాజానికి వందనములు, గనుడానికి వందనములు ప్రభా. అద్వితీయ దేవుడానికి వందనములు ప్రభా. అయానికి వందనములు చెల్లించుకొనిచున్నాను ప్రభా. అయా తండ్రి నీకు వందనములు ప్రభా. అయా దీని మమ్మను తాకమని అడుగుచున్నాము ప్రభా. అయా నీ సింహాసనము నుంచి దిగి వచ్చే దేవుడవు కదా ప్రభా. అయా మాలో ఏ తప్పిదము లేకుండా ప్రభా మేము పరిశుద్ధముగా జీవించే కృపను మాకు సహాయం వచ్చే ప్రభా. అయా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడవు కదా. అయా నీకు వందనములు, 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 వందనములు ప్రభా. ఆత్మదేవుడానికి వందనములు ప్రభా. అయా నీ మీద ఆనుకొని బ్రతుకుట మాకు నేర్పించునైనా. నువ్వు ఆదుకునే దేవుడవు కదా ప్రభా. నీకు వందనములు. అయా నీ మీద మేము ఆనుకొని బ్రతకాలి ప్రభా. ఆ కృపా భాగ్యమును మహిమను అడుగుచున్నామనైనా. నీ కృపతో మమ్మను బలపరచమని అడుగుచున్నామనైనా. అయా నీ కృపను మాకు తోడుగా ఉంచమని అడుగుచున్నాము ప్రభా. దేవానికి వందనములు, దేవానికి వందనములు ప్రభా. రాజానికి వందనములు చెల్లించుకొనిచున్నామునైనా. తండ్రి నీకు వందనములు, తండ్రి నీకు వందనములు ప్రభా. అయా నీ వాక్యము మేము వినబోతుండగా ప్రభా అయా నీ శ్రేష్టమైన మాటలు ప్రభా. అయా మరణము కాడ జీవాన్ని పోసేని మాటలు ప్రభా. అయా నెమ్మది కలిగించని మాటలు, బలమనిచ్చేని మాటలు, రోగమును తొలగించేని మాటలు ప్రభా. అయా మేము వినబోతుండగా ప్రభా అయా మా ఆత్మీయ స్థితిగతులను ఎదిగింపచేయమని అడుగుచున్నాను, విశ్వాసములు పెంచమని అడుగుచున్నాను. వాక్యమును మాలో ప్రభా నీ వాక్యమును ధ్యానిస్తుంటే వినుచుంటేనే ప్రభా మాలో స్వస్థత, విడుదల ప్రభా, శక్తి ప్రభా, బలము కలగాలి తండ్రి. అయా అరితే మమ్మను బలపరచమని అడుగుచున్నాను ప్రభా. ఏ చోటైతే నీ మాట పలుకుతారో ప్రభా ఆ చోట జీవము పలుకుంటుంది కదా ప్రభా. అయా ఈ చోట నీ యొక్క దాసుడు నీ వాక్యమును ధ్యానించుచుండగా ప్రభా ప్రతి ఒక్కరిలో జీవాన్ని పొయ్యమని అడుగుచున్నాను, ప్రతి ఒక్కరిలో స్వస్థత, విడుదల అయా నువ్వు కలగచేయమని అడుగుచున్నాను తండ్రి. దేవానికి వందనములు, దేవానికి వందనములు ప్రభా. అయా ప్రతి మాట మీద నువ్వు ముద్ర వేయమని అడుగుచున్నాను ప్రభా. అయా పలుకుతున్న ప్రతి మాటలో జీవాన్ని ఉంచమని అడుగుచున్నాను ప్రభా. నీ దాసుని సిలువ చాటున మరుగు చేసి ప్రభా అయా నీవే ఈ బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాము నైనా. ప్రతి అవసరత, ప్రతి అక్కర ఎరిగిన దేవుడవు కదా నైనా. ఏ బిడ్డ దేని కొరకు నీ సన్నిధిలో ఉన్నదో, దేని కొరకు మొరపెట్టుచున్నదో ప్రభా ప్రతి మొరను ఆలకించే దేవుడవు కదా నైనా. ప్రతి ఒక్కరితో నువ్వు సూటిగా మాట్లాడమని అడుగుచున్నాము నైనా. నువ్వు మాట్లాడితే మాకు నెమ్మది, నువ్వు మాట్లాడితే మాకు సంతోషము, నువ్వు మాట్లాడితే మాకు ధైర్యము కదా ప్రభా. అయా నీ మాటలు మాకు వినిపింపచేయి. మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాను, నాతోనూ ప్రభా వీరందరితోనూ నువ్వు మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి. అయానికి వందనములు, వందనములు, వందనములు చెల్లిస్తూ ప్రభా అయా నీవే మాతో మాట్లాడమని ప్రభా. అయా నీ సన్నిధిని మా మధ్యలో ఉంచమని ప్రభా. అయా మహిమంతటిని కూడా నువ్వు పొందుకోమని ప్రభా. బిడ్డలందరినీ కూడా ఆదరించమని, ఉజ్జీవములోనికి నడిపించమని, ఇంకనూ ప్రభా ఇప్పుడున్న స్థితి కంటే కూడా ప్రభా అధిక స్థితిలోనికి నువ్వు నడిపించమని అడుగుచున్నామనైనా. ఇప్పుడున్న ప్రార్థన కంటే అధిక ప్రార్థనలోనికి ప్రభా, ఇప్పుడున్న విశ్వాసము కంటే అధిక విశ్వాసములోనికి ప్రభా. అయా ఇప్పుడున్న నమ్మకము కంటే ఇంకనూ అధిక నమ్మకములోనికి ప్రభా ఈ బిడ్డలను నడిపించమని అడుగుచున్నాను, ఈ బిడ్డలను నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీవే సహాయము చేసి ప్రభా
గనుడానికి వందనములు, రాజానికి వందనములు, పరిశుద్ధుడానికి వందనములు చెల్లిస్తూ ప్రభువా అయా ఈ సమయమును నీ దాసునికి నేను అప్పగించుచుండగా ప్రభువా నీవే నీ సిలువ చాటున మరుగు చేసి సమయం అంతటిని కూడా ప్రభువా సహాయము చెయ్యమని అడుగుచున్నాను ప్రభా. అయానికి వందనములు, అయానికి వందనములు ప్రభా, అయానికి వందనములునైనా రాజుల రాజానికి వందనములు ప్రభా, దేవానికి వందనములు, దేవానికి వందనములు ప్రభా. అయా సహాయము చేయి అయా. ఈ లోకములో ప్రభా ఎవరిని అడిగినను ప్రభా ఫలితం ఉండదు కానీ ప్రభా అయా నీ మీద ఆనుకుని బ్రతికే కృపను మాకు సహాయము చేయి ప్రభా. అయా నీ మీద మేము ఆనుకొని బ్రతకాలను ఆదుకునే దేవుడవు కదా ప్రభా. అయా నిన్ను ఆనుకొని బ్రతికిన వారిని ప్రభా ఎన్నడూ కూడా అపజయమివ్వలేదు కదా ప్రభా. నువ్వు కార్యము చేసే దేవుడు, మార్గము చూపించే దేవుడవు కదా ప్రభా. అయానికి వందనములు, అయానికి వందనములు ప్రభా. దేవా సహాయం వచ్చి, దేవా సహాయం వచ్చి, అయా సహాయం వచ్చి ప్రభా. దేవా సహాయం చేయమని అడగొచ్చున్నాను ప్రభా. అయా తండ్రి అయానికి వందనములు ప్రభా. మన మధ్యలో ఉన్న దేవాది దేవుణ్ణి ఒక పాట ద్వారా ప్రభా ఆయన మహిమను ప్రభా మన మధ్యలోనికి రమ్మని అడుగుదా. పాట పాడుతూ దేవా మా హృదయములోనికి రమ్మని అడుగు, దేవా మమ్మను ముట్టమనడుగు, నన్ను తాకమనడుగు. ఆయన మన మధ్యలో సంచరించే దేవుడు కదా. అయానికి వందనములు, వందనములు ప్రభా. అయా చప్పట్లు కొడుతూ మరి ఆ దేవాది దేవుణ్ణి మనస్సారా ఆరాధించుకుంటా. నిన్ను నన్ను తాకే సమయము కదా, ధైర్యపరిచే సమయము, స్వస్థపరిచే సమయం, విడిపించే సమయము. దేవానికి వందనములు, వందనములు ప్రభా. ఆనుకునుట నీపయ్యా, ఆదుకుని యేసయ్యా, ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన. ఆనుకునుట నిర్భయ్యా, ఆదుకునే యేసయ్యా, ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన. నీవే చేయాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. నీవే చేయాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. ఆనుకునుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా, ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన. ఈ లోక యాత్రలో కానాను బాటలో నీ దాటలేని పర్వతములెన్నో ఎదురై నిలువగా. ఈ లోక యాత్రలో కానాను బాటలో నీ దాటలేని పర్వతములెన్నో ఎదురై నిలువగా. పిలిచిన స్నేహమా, ఎదురైన నా దైవమా, పిలిచిన స్నేహమా, ఏర్పరచిన దైవమా. పర్వతములన్నీ దాటించుటకు చాలిన హస్తమా, పర్వతములన్నీ దాటించుటకు చాలిన హస్తమా. నీవే చేయాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. నీవే చేయాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. ఆనుకునుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా, ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన. ఆనుకునుట నేర్పయ్యా, ఆదుకును యేసయ్యా, ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన. నా పాప జీవితం చంచలావర్తనం, క్రీస్తు శిలువ రక్తముతో కడిగి ముద్ర వేసావయ్యా. నా పాప జీవితం చంచలావర్తనం, క్రీస్తు శిలువ రక్తము
రక్తముతో కడిగి ముద్ర వేసావయ్యా. నా భక్తి కాదయా, కృప మాత్రమేనయా. నా భక్తి కాదయా, కృప మాత్రమేనయా. కడవరకు నమ్మకముగా సాగే కృప నిమ్ము యేసయ్యా. కడవరకు నమ్మకముగా సాగే కృప నిమ్ము యేసయ్యా. నిన్నే నీవే చేయాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. నీవే చేయాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. ఆనుకునుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా. ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన ఆనుకునుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా. ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన. నా బాల్య స్నేహమా, నా గుండె ధైర్యమా, గోతిలో నుండి లేవలెత్తి నన్ను పిలిచిన దైవమా. నా బాల్య స్నేహమా, నా గుండె ధైర్యమా, గోతిలో నుండి లేవనెత్తి నన్ను నిలిపిన దైవమా. నా క్షేమ క్షేత్రమా, నా హృదయ గీతమా. నా క్షేమ క్షేత్రమా, నా హృదయ గీతమా. మనుషుల మాయోపాయము నుండి తప్పించు జ్ఞానమా. మనుషుల మాయోపాయము నుండి తప్పించు జ్ఞానమా. నీవే చేయాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. నీవే చూపాలయ్యా మార్గం, నీవే చేయాలయ్యా కార్యం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. ఆనుకునుట నేర్పయ్యా, ఆదుకును యేసయ్యా. ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన ఆనుకునుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా. ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన నీవే చేయాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. నీవే చేయాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. వేరే దారి లేదయ్యా, వేరే దారి లేదయ్యా. దేవానికి వందనములు ప్రభువా, రాజ్యానికి వందనములయ్యా. నిజమే ప్రభువా, నా పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ప్రభువా, నీ మీద ఆనుకుని బ్రతికే కృప నాకు ఇవ్వు ప్రభువా. అయ్యా, నువ్వు ఆదుకునే దేవుడవు కదా అయ్యా. నీ మీద నేను ఆనుకుని బ్రతకాలి ప్రభువా. అయ్యా, నా పరిస్థితులన్నిటినీ మార్చే దేవుడవు, నా పట్ల నువ్వు కార్యము చేసే దేవుడవు, నా పట్ల నువ్వు మార్గము చూపించే దేవుడవు నైనా. అయ్యా, నువ్వు దారి చూపే దేవుడవు కదా ప్రభువా. అయ్యా, మా పట్ల మా అందరి పట్ల కూడా ప్రభువా, నీవే మా పరిస్థితులన్నిటిలో కూడా చేయమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా, నువ్వు కాపాడే దేవుడవునైనా, ఆదుకునే దేవుడవునైనా. అయ్యా, ఎన్నడూ చేయి విడిచే దేవుడవు కాదు ప్రభువా. అయ్యా అయ్యా, మా హృదయంలోనికి వచ్చి ప్రభువా, మా పరిస్థితులన్నిటినీ కూడా మార్చి మమ్మల్ని ధైర్యపరిచి ముందుకు నడిపించమని. అయ్యా, సకల ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించమని. అయ్యా, నీ దీవెన నీ ఆశీర్వాదం మా మీద ఉంచమని. అయ్యా, నీ మాటలు వినబోతుండగా మంచి జ్ఞానమును మాకు అనుగ్రహించమని ప్రభువా. మెలకువను ఉజ్జీవమును మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.
హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దామా. అందరికీ వందనాలు. దేవుని నామానికి స్తోత్రం, దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు లేఖనాల ద్వారా పలికేటువంటి మాటలు చాలా స్పష్టముగా రాయించినటువంటి మాటలు. మనం ఎలా ఉండాలి, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి అని భక్తుడైన యెహోషువ ద్వారా తెలియపరిచినటువంటి మాటలు చదువుకుందాం. యెహోషువ 24వ అధ్యాయము, యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనం చదవండి. 24:15 వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరియల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరే కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటివారు యెహోవాను సేవించెదము అనెను. హల్లెలూయా. భక్తుడైనటువంటి యెహోషువ ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తా ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉన్నారంటే ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు. కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్లు కార్యాలు జరిగిన, మహత్కార్యాలు జరిగిన, ఆశ్చర్య కార్యాలు జరిగిన వాళ్ళు ఏం చేశారో తెలుసా? దారి తప్పిపోయారు. కళ్ళ ముందు చూసినా కానీ దారి తప్పిపోయారు. అయితే ఇక్కడ యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలను పోగు చేసి, ఇజ్రాయేల్ ప్రజలందరినీ పోగు చేసి దేవుని సన్నిధి నిలిపి ఇజ్రాయేల్ ప్రజలకు చెబుతా ఉన్నాడు, ఈరోజు మీ ఇష్టం, మీరు ఎలా ఉంటారో మీ చేతిలోనే ఉంది. మీ భవిష్యత్తు మీరు తీసుకునే నిర్ణయంలోనే ఉంది. మీ భవిష్యత్తు మీరు ఎవరిని సేవిస్తారో, మీరు ఎవరిని మొక్కుతారో, మీరు ఎవరిని ఆరాధిస్తారో అది మీ చేతిలోనే ఉంది అని చెప్పి మొట్టమొదట స్టార్టింగ్ నుంచి వివరణ ఇచ్చాడు. మన తాత ముత్తాతలు అబ్రహామును దేవుడు ఎలా దీవించాడు, అబ్రహాము దేవునితో ఉన్నంత కాలం ఎలా ఉంది ఆయన జీవితం. సరే, అబ్రహాముది అయిపోయింది. ఇస్సాకు దేవునితో ఉన్నంత కాలం ఇస్సాకు బ్రతుకు ఎలా ఉంది? చాలా దీవించబడింది. అబ్రహాము జీవితం జీవించబడింది. అబ్రహాం గురించి చెప్పాలి అని అంటే అబ్రహాముని చాలా దీవించాడు. ఇస్సాకుని దీవించేంత వరకు ఆయనకు తోడుగా ఉన్నాడంట. కరువు కాలంలో విత్తనం వేసి 100 పంటను పండించి తను దీవించేంత వరకు ఇస్సాకు తోడుగా ఉన్నాడు. యాకోబు విషయంలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. మోషే విషయంలో, యేసోబు విషయంలో, అహరోనుల విషయంలో దేవుడు ఎంతగానో వాళ్ళు దేవునితో ఉంటే వారిని బాగా దీవించాడు. మీకు ఒక మాట చెప్పాలంటే, ఒకప్పుడు మీ జీవితం ఎలా ఉంది? మోషే రాకముందు మీ జీవితం ఎలా ఉంది? మన పితరుల జీవితం ఎలా ఉంది? ఐగుప్తులో ఎలా ఉందో తెలుసా? వెట్టి సాకిరి చేయాలి, గొడ్డు సాకిరి చేయాలి. వెట్టి సాకిరి చేసినా కానీ భత్యం లేదు. ఐగుప్తులకి బానిసత్వంగా ఉండాలి, బానిసగా ఉండాలి, జీతగానిగా ఉండాలి. ఆ కష్టము, ఆ బాధ తట్టుకోలేక ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి మొరపెడితే
ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి మొర పెట్టిన క్షణమున ఇశ్రాయేల్ మొర విని దేవుడు మోషేను పంపించాడు ఐగుప్తుకి. మోషేను పంపిస్తే మరి దేవుడు మోషే చేత అనేక అద్భుతాలు చేయించి మొట్టమొదట ఫరో హృదయాన్ని కదిలింపజేసి అక్కడ ఐగుప్తులో ఏ కార్యాలు ఏ తెగుళ్ళు పెట్టాడో మీకు అందరూ తెలుసు. ఆ తెగుళ్ళ నుంచి దాటించి మిమ్మల్ని ఏం చేశాడు, ఇజ్రాయెల్ ప్రజలందరినీ ఒక పోగేసి ఐగుప్తు నుంచి దాటించే వేళ, దాటుతున్న వేళ ఎదురుగా ఏమొచ్చిందో తెలుసా? ఎర్ర సముద్రం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రం రాగానే లక్షల మంది ప్రజలు, ఓ మోషే మమ్మల్ని ఆడే జావనియొద్దా, మమ్మల్ని అక్కడే ఉంటే మేము అక్కడే బ్రతికే వాళ్ళమే కదా, వాళ్ళ కింద వాళ్ళ చేతి కింద పనిగా బతికే వాళ్ళమే కదా, ఎందుకయ్యా దేవుడు పంపించాడన్నో దేవుడు తీసుకొస్తున్నాడని చెప్పేసి ఇప్పుడు మేమందరం నిన్ను నమ్ముకొని నీ అంట వస్తే ఇదిగో యోర్దాను, ఇది ఎర్ర సముద్రం ఎదురైంది. ఎర్ర సముద్రం ఎదురైంది. ఇప్పుడు ఎలా వెళ్ళాలని అంటే మోషే ప్రార్థించి మోషే దగ్గర ఉన్న కర్రని ఎర్ర సముద్రం మీద కొడితే 2 పాయలుగా చీలి ఇటువైపు నీ లాగిని ఎర్ర సముద్రంలో ఆరిన నేలపై దారిని చేశాడు. హల్లెలూయా. దారిని చేసి ప్రజలందరూ కూడా ఆ టైంలో ఏం మాట్లాడే తెలుసా? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని బిగ్గరగా కేకలు వేస్తూ దేవుని స్తుతించారు. కళ్ళకు కట్టినట్టు ఇక్కడ నీళ్ళు ఆగిపోతున్నాయి, 6 నెలల మీద నడుస్తూ ఉన్నారు. ఇంకొక విషయం తెలుసా? ఐగుప్తీయులు సైన్యము వెంటాడుతూ ఉంది, తరుముతూ ఉంది. కళ్ళకు కట్టినట్టు వాళ్ళు ఎర్ర సముద్రంలో రథాలు గుర్రాలు వేసుకొని వస్తూ ఉంటుంటే ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రము దాటగానే ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటగానే ఒడ్డుకి చేరిన వేళ వెంటనే మరలా ఆ పాయలుగా చీలిన ఎర్ర సముద్రం 2గా కలిసిపోయి శత్రు సైన్యాన్ని మొత్తం కూడా ఎర్ర సముద్రంలో ముంచివేసింది. హల్లెలూయా. కళ్ళ ముందు శత్రువులందరూ కూడా పతనమైపోతున్న వేళ ఇశ్రాయేల్ ప్రజలు ఏమన్నారో తెలుసా? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు బిగ్గరగా కేకలేశారు, జయజయలు కొట్టారు. జయజయలు కొట్టిన వీళ్ళు వీళ్ళని కూర్చొని వీళ్ళ ప్రవర్తన బాగలేదు, ఇశ్రాయేల్ ప్రజల ప్రవర్తన బాగలేదు. యెహోషువ హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరికలు చేస్తూ ఉన్నాడంటే ఈ 15వ వచనంలో, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరే కోరుకునుడి. హల్లెలూయా. అయ్యలారా, అమ్మలారా, అక్కలారా, నా చెల్లెల్లారా, మీకు యెహోవాను సేవించుట కీడని తలస్తే, యెహోవాను మొక్కుకొనుట అరిష్టమని తలస్తే, యెహోవాను మొక్కుట ఇష్టం లేకపోతే మీ ఇష్టం, మీరు ఎవరిని సేవిస్తారో ఈ నది అద్దరిని ఉన్నటువంటి దేవతలను సేవిస్తారా, అమోరియల మధ్యలో ఉన్నటువంటి దేవతలను సేవిస్తారా? నేడు మీరే తెలుసుకోండి, మీరే కోరుకొనుడి. మీరు ఎలా ఉన్నా మీరు ఎలా ఉన్నా ఏ విధంగా బ్రతికినా నేను మాత్రము నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదను. హల్లెలూయా. నేను దేవునితోనే ఉంటాను. నేను, నా భార్య, నా పిల్లలు యెహోవాను సేవిస్తాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నా దేవుడిని విడిచిపెట్టనని యథార్థంగా ఇశ్రాయేల్ ప్రజల ముందు యెహోషువ ఖచ్చితంగా ఖండితంగా మీరు ఎలా ఉన్నా మీ ఇష్టము,
నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదను. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఈ వచనాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవుడికి కష్టాలు వస్తాయి, లోకంలో ఉన్నవారికి కష్టాలు వస్తాయి. కష్టం లేని మనిషి లేడు. వాడికి కష్టం వస్తుంది, కష్టం ద్వారా నష్టం వస్తుంది. బయట ఉన్నోడికి మనకి కష్టాలు వస్తాయి, కానీ కష్టాలకు తగ్గ ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. శ్రమలు వస్తాయి, దీవెనలు ఇస్తాడు. మరి ఇక్కడ యెహోషువ అంటాడు, నేనైతే ఎలా ఉన్నా, ఏ విధంగా ఉన్నా, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించగలరు. ఇప్పుడు మనం కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నాం, ఎన్నో శ్రమలు వస్తున్నాయి, ఎన్నో బాధలు వస్తున్నాయి, ఎన్నో సమస్యలు వస్తున్నాయి. సమస్యల మధ్యలో మీ అన్న వాళ్ళు వస్తున్నారు, మీ అక్క వాళ్ళు వస్తున్నారు, మీ చెల్లెల వాళ్ళు వస్తున్నారు, మీ స్నేహితులు వస్తున్నారు, మీ బంధువులు వస్తున్నారు. వచ్చి ఏమంటారో తెలుసా డైలాగు? ఏందమ్మా గతంలోనే బాగున్నావు కదా, నువ్వు గతమే బాగుంది కదా, గతం బాగుంది కదా, అప్పుడే బాగున్నావు కదా. ఇప్పుడు యేసు ప్రభుని ప్రార్థనని, ఉపవాసాలని, బైబిల్ పట్టుకొని లేచిగాంచి మందిరం వైపు తిరుగుతూ ఏంది కష్టాలు, ఏంది బాధలు, ఏంది సమస్యలు అని అంటే చివరికి ఎలా ఉంటారు తెలుసా? అన్నిటిని విడిచిపెట్టి నీకు దరిద్రం వచ్చిందిలే అని అంటారు. హల్లెలూయా. అన్నిటిని విడిచిపెట్టావు కదా, నీకు దరిద్రం వచ్చింది. వద్దు, కలిసి రాలేదు, నీకు కలిసి రాలేదు, వదిలేయ్ అనగానే జ్ఞానం కలిగినోడైతే, బుర్రన్నోడైతే, ప్రార్థించేవాడైతే, వివేక్ అయితే ఏమని సమాధానం చెబుతాడో తెలుసా? నాకు పెట్టిన ఈ శ్రమ నన్ను దేవుడు దీవించటానికే. హల్లెలూయా. నాకు పెట్టిన ఈ శ్రమ దేవుడు నన్ను దీవించటానికి పెట్టినటువంటి శ్రమ ఇది, అంతేగాని నన్ను బాధ పెట్టడానికి కాదు అని సమాధానం ఇస్తారు ఒక్కొక్కళ్ళు. అవునా అని కొంతమంది ఏం చేస్తారంటే మొత్తానికి మానుకుంటారు. హల్లెలూయా. ఇక మొత్తానికి మానుకొని దేవుణ్ణి విడిచిపెడతారు. మొదట జరిగిన నష్టము కంటే 2 పాళ్ళు నష్టాన్ని భరిస్తారు వాళ్ళు. ఈ బ్యాచ్ల వాళ్ళు ఉంటారు. అయితే యెహోషువ వారిని నిల్చోబెట్టి మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, మీరు ఎలా ఉన్నా మీ ఇష్టం, మీరు ఎవరిని గొలుచుకుంటారో, మీరు ఎవరిని మొక్కుతారో, మీరు ఏ విధంగా ఉంటారో మరి తెలుసుకోండి. నేనును నా ఇంటివారు యెహోవాను సేవిస్తాను. హల్లెలూయా. ఎలా ఉన్నా నేనును నా ఇంటివారు యెహోవాను సేవిస్తాము అని చెప్పినప్పుడు తర్వాత యెహోషువ మాటలు స్పందించి ఈ 16వ వచనంలో అంటారు, అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తుల మగుదుమాక. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలను చేసి మనం నడిచిన మార్గములన్నిటిలో మనం వెళ్ళిన ప్రజల అందరి మధ్యను మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు. హల్లెలూయా. అయ్యా మేము దేవుణ్ణి మాత్రమే సేవిస్తాం. ఒకవేళ సేవించకపోతే శాపగ్రస్తులమయ్యా. ఆ శాపం మా మీద ఉండునుగాక, ఆ శాపం మా కుటుంబాలపై ఉండునుగాక. ఎందుకంటే దాసత్వంలో ఉన్నప్పుడు మమ్మల్ని విడిపించింది దేవుడు, దాసత్వంలో నుంచి మమ్మల్ని విడిపించింది దేవుడు. మరి అనేక అద్భుతాలు చూపించి విడిపించిన దేవుడు, మా తండ్రులను మా తాతలను విడిపించిన దేవుడు. కాబట్టి అట్టి అద్భుతంగా కార్యాలు చేసినటువంటి దేవుడు యెహోవాయే దేవుడు. హల్లెలూయా.
హల్లెలూయా. అంతేకాదు అక్కడ 18వ వచనంలో యెహోవా ఆ దేశములో నివసించిన ఆమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలి చేసిన వాడు యెహోవాను సేవించదము, ఆయనే మన దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. హల్లెలూయా. వాళ్ళు ఏమన్నారో తెలుసా? అయ్యా, దేవుడు మా మధ్యలో ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, మా కళ్ళకు కట్టినట్టు దేవుడు చూపించాడు, కాబట్టి మేము ఆయన సేవించకుండా ఉండలేము, ఆయనకు ప్రార్థించకుండా ఉండలేము, ఆయనకు మొక్కకుండా ఉండలేమని ఖచ్చితంగా ఖండితముగా ప్రత్యుత్తరం ఇచ్చారు. ఖండితంగా ప్రత్యుత్తరం ఇచ్చారు. హల్లెలూయా. నీకే హల్లెలూయా. హల్లెలూయా. ఖండితంగా నీకు ప్రత్యుత్తరం ఇచ్చారు. ఆ ప్రత్యుత్తరం ఇచ్చిన తర్వాత ప్రత్యుత్తరం ఇచ్చిన తర్వాత చాలా ఖచ్చితంగా చెప్పినటువంటి మాటలు బట్టి యెహోషువ చెప్పినటువంటి మాటలను బట్టి ప్రజలు ఖచ్చితంగా మేము దేవుణ్ణి మాత్రమే సేవిస్తాము అని చెప్పేసి పలికారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాన్ని మనం కూడా ఊహించుకుంటే నిజమే, దేవుడు నీకు చేసిన మేలులు గుర్తుకు రావాలి. చెప్పాను కదా, చాలామంది దేవుడు చేసిన మేలును మర్చిపోతూ ఉన్నారు. మర్చిపోయి కృతజ్ఞతను కోల్పోతూ ఉన్నారు. అందుకని దేవుడు చేసిన మేలుకు గుర్తుగా ప్రతిరోజు చేసుకోవాలి. దావీదు దినదినము గుర్తు చేసుకునేవాడు, దినదినము కృతజ్ఞత కలిగి ఉండేవాడు. కీర్తనలన్నిటిలో ఆయన ఏమంటాడంటే, నా దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు. స్తుతులు ఎక్కువగా చెల్లించేవాడు, దేవుణ్ణి మహిమపరిచేవాడు. ఈరోజు చిన్నపాటి మేలైనా పెద్దపాటి మేలైనా మనం మర్చిపోతున్నాం. ఇది జరగదు అన్న పక్షంలో, దేవా ఇది జరిగితే ఏమంటామో తెలుసా? ఇది జరిగితే నేను ఏమైనా చేస్తా అంటాడు. అది జరిగిన తర్వాత అడ్రస్ కూడా ఉండరు. హల్లెలూయా. ఎందుకనంటే వాడికి అర్థమైంది, ఇది నా వల్ల కాదు, ఇది దేవుడి వల్ల మాత్రమే అవుతుంది, ఇది దేవుడి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని తెలుసుకుంటారు. కానీ దేవుడు చేసిన తర్వాత థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ అని చెప్తారు. మరలా ఏం చేస్తారు? పాత జీవితంలోకి వెళ్ళిపోతారు. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజులు ఇలాంటి వారి మధ్య ఖచ్చితంగా చెప్పినటువంటి మాటలను బట్టి మేము మా దేవుణ్ణే సేవిస్తాం, మా దేవుణ్ణే వెతుకుతాం, ఆయన తప్ప మాకు వేరే దిక్కు లేదు అని ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నప్పుడు ఒక మాట అంటాడు యెహోషువ. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపని వాడు, మీరు ఆయన్ను సేవింపలేరు. ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన రోషం కలిగినటువంటి దేవుడు, ఆయన అపరాధములను క్షమించే దేవుడు. హల్లెలూయా. అపరాధములను క్షమించేటువంటి దేవుడు, మీరు ఆయన సేవించలేరు, ఆయన నియమాలు కట్టుబడి ఉండలేరు, ఆయనకు తగ్గట్టుగా ఉండలేరు అని పలికినప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా? మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన యెడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనసు తిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింప చేయననగా. హల్లెలూయా. మీరు దారి తప్పిపోతూ ఉన్నారు, మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారు. మీరు ఎలా ఉన్నారంటే, మీ జీవితాలు ఎలా ఉన్నాయంటే దేవునికి అనుకూలంగా ఉండట్లేదు. ఏ క్షణంలో మారుతుండ్రో తెలియదు. దేవుడు చేసిన మేలును మర్చిపోతూ ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని ఉగ్రత, దేవుని కోపం మీ మీదకి వచ్చినప్పుడు మీరు క్షీణించిపోతారు. అందుకని బైబిల్లో ఉంది ఒక మాట, దేవుని కోపము ఎంత? నిమిషం మాత్రమే. దేవుని కోపము నిమిషం మాత్రమే, దేవుని దయ
ఆయుష్కాలం అంతా ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనమే ఏం చేస్తున్నాం అంటే దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నాం. దేవుడు చేసిన మేలును మర్చిపోయి కృతజ్ఞత లేకపోతూ ఉంటున్నాం. తద్వారా దేవుని కోపానికి గురవుతూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు చేసిన మేలును మర్చిపోతున్నాం. దేవుడు చేసిన మేలును మర్చిపోతున్నాం. కానీ ఏదైనా కీడు వస్తే మాత్రము దేవుణ్ణి శోధిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ దేవుని ఉగ్రత నీ మీదకు వస్తే నువ్వు క్షీణించిపోతావు, దేవుని కోపం నీ మీదకు వస్తే క్షీణించిపోతావు అని స్పష్టంగా యథార్థంగా యెహోషువ రాయించాడు. నిజమే, బైబిల్ లేఖనాల్లో ఉంది. దేవుని కోపము 1 నిమిషం మాత్రమే, దేవుని దయ ఉంటే ఆయుష్కాలము. సొదొమ గొమొర పట్టణాన్ని దేవుడు నిమిషాల్లో కాల్చివేశాడు. దీని వెనక అబ్రహాం చాలా పోరాడాడు. ప్రభు, ఆ పట్టణాన్ని కాల్చొద్దు, ఆ పట్టణాన్ని ఏం చేయబాకనంటే ఒక్కడున్నా, చూడండి హల్లెలూయా, సొదొమ గొమొర పట్టణంలో ఒక్కడు నీతిమంతుడున్నా ఆ పట్టణాన్ని నేను ఒకరిని బట్టి నేనేమి చెయ్యను అన్నాడు. అంటే అర్థమైందో తెలుసా? ఆ పట్టణం అంతా కూడా నీతిమంతులు ఉన్నారా? లేరు. నీతిగా బ్రతికే వాళ్ళు లేరు. నీతిగా బ్రతికే వాళ్ళు లేరు. కాబట్టే వాళ్ళు అలా ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, 21వ వచనం చదువుకుందాం. జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవించదమని ఆయన కోరుకున్నందుకు మిమ్మల్ని గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులమే అనిరి. అందుకు అతడు, అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగదేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తట్టు మీ హృదయాన్ని తిప్పుకొనుడని చెప్పిరి. హల్లెలూయా. ఇంకా ఉన్నాయి, పాత రోత బ్రతుకులు ఉన్నాయి. పైకి మాత్రం యేసయ్యా అంటున్నారు, లోపల మాత్రము చేయాల్సిన పుణ్యకార్యాలన్నీ చేసేస్తూ ఉన్నారు. యెహోషువ ఖచ్చితంగా ఖండితంగా చెప్తా ఉన్నారు. దేవుడు చేసిన మేలు తెలుసు అంటున్నావు, దేవుడు గొప్పతనం తెలుసు అంటున్నావు, దేవుని మహిమలు తెలుసు అంటున్నావు. కానీ నువ్వు పాత అలవాట్లే, 2 పడవల మీద కాలు పెడుతున్నావు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పాట, ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ పాట పాడుతున్నావు. ఇవన్నీ నీలో తొలగించుకొని, ఈ బలహీనతలన్నీ నువ్వు తొలగించుకొని ఏం చేయాలి? నువ్వు నీ మనసు దేవుని వైపు తిరిగితే, నీ మనసు దేవుని వైపు తిప్పుకుంటే తప్ప దేవుడు నీ మాట వినడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు జనులు అంటారు, అందుకు జనులు, మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. హల్లెలూయా. తగ్గట్ల వాళ్ళు, మేము దేవుని మాట వింటాం, దేవునికి లోబడతాం, దేవుని మాట వింటాం, దేవునికి లోబడతాం అంటారు. ఏమవుతుందో తెలుసా? చెప్పినంతసేపు వింటాం, చెప్పినంతసేపు భయం అంట, తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారు? పక్కదారి పడుతూ ఉన్నారు. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఒక నిబంధన ఉండాలి. నీకు నిబంధన అంటే ఒక ప్రమాణం ఉండాలి. దేవునితో ఎలా ఉండాలని ఇష్టపడుతున్నావు, దేవునితో ఎలా ఉండాలని ఇష్టపడుతున్నావు, ఏ విధంగా జీవించాలని ఇష్టపడుతున్నావు. ఒక నిబంధన ఉండాలి, ఒక కండిషన్ ఉండాలి నీకు. ఏదో నామకార్థంగా ఆదివారం దేవుని మందిరానికి రావటం కాదు, నామకార్థంగా మొక్కే తీరు కాదు, ఆచార ప్రకారంగా మొక్కే తీరు కాదు. గుర్తుపెట్టుకోవాలి. గుండెల్లో భయం ఉండాలి, గుండెల్లో భక్తి కలిగి ఉండాలి, దేవుడంటే భయం కలిగి ఉండాలి. హల్లెలూయా. క్రొత్త నిబంధన కాలంలో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉన్నాను అనడు. హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో ఎవరున్నారు చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. ఎవరున్నారు మన మధ్యలో? యేసయ్య ఉన్నాడు. అవునంటవా? నిజమేనంటవా? ఏడి కనపట్టలేదుగా మాకు అని అంటారు. హల్లెలూయా.
కనబడితేనే భయం ఉంటుందా? నిజంగా నువ్వు దృష్టిలో ఊహించుకో. ఆయన ఎందుకు చెప్పాడు ఆ మాట? ఎక్కడో 2-3 నా నామమున ప్రార్థన చేస్తే వారి మధ్యలోనే ఉంటా అంటున్నాడు. 2-3 బాగా ప్రార్థన చేస్తారు. 2-3 బాగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి ఆమెననగానే ఆ అక్క ముచ్చటి, ఆ అన్న ముచ్చటి, ఆ అమ్మ ముచ్చటి, ఆ చెల్లె ముచ్చటే. మరి ఇప్పుడేగా మనం చెప్పుకుంది. చూడు, గుర్తుపెట్టుకోవాలి. నోటిని కాచుకున్నవాడు శ్రమ నుంచి తప్పించుకున్నవాడు. హల్లెలూయా. ఏందనంట? నోటిని కాచుకున్నవాడు శ్రమ నుంచి తప్పించుకున్నవాడు. ఈ మాట చదువుకుందామా? సామెతలు తీయండి దయచేసి, సామెతలు తీయండి. హల్లెలూయా. సామెతలు అంతే అమ్మా. ఏందంట? తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకును. హల్లెలూయా. అందుకేనే ఏదో అంటారు కదా, నోరు మంచిదైతే చెప్పండి ఊరు మంచిదైద్దంట. ఏది మంచిదైతే? నోరు మంచిదైతే. మన నోరు సరిగా లేకపోతే మన మంచితనం కోల్పోతాం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు జాగ్రత్తగా దేవునిలో ఉండాలి, జాగ్రత్తగా దేవునిలో బ్రతకాలి. నీకు ఒక మాట ఫైనల్ కన్క్లూజన్ లాగా, ఉంటే చల్లగన్నా ఉండు, లేకపోతే వెచ్చగన్నా ఉండు. 2 పడవల మీద కాలు పెడతా అంటే తప్పది. చల్లగా ఉండక వెచ్చగా ఉండక నులివెచ్చన బ్రతుకు తప్పు. దేవుడు నీ మీద ముఖాన్ని ఉమ్మేస్తాడు. ఉంటే లోకంలో ఉండు. లోకమే బాగా నచ్చింది అని అంటే, లోకపు ఆచారాలు బాగా నచ్చినాయి అంటే, లోకమే నాకు బాగుందంటే లోకంలోనే ఉండు. లేదు, నాకు నిత్య జీవం కావాలి, యేసు ప్రభుతో సహవాసం కావాలి, నిత్య రాజ్యంలో నేను ఉండాలి అనే తపన నీలో కలిగి ఉంటే, దానికి ఉండే షరతులు, దానికి ఉండే నియమాలు ఉంటాయి. అలా ఉండకుండా అటు పరలోకం కావాలి, అటు లోకం కావాలంటే తప్పు. జాగ్రత్త. నిర్ణయం నీ చేతిలోనే ఉంది. నువ్వు సేవించే దేవుడు పరిశుద్ధ దేవుడు. నువ్వు సేవించే దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన రోషం ఉంది ఆయనకి. రోషం కలిగినటువంటి దేవుడు. మనం కూడా రోషంగా బ్రతకాలి భూమి మీద ఉన్నంతకాలం. కాబట్టి ఇంకొక మాట నిబంధన చేస్తాడు. యెహోషువ 24వ అధ్యాయం 25వ వచనంలో, అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడ విధించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము కింద దాన్ని విలువబెట్టి జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడిన గనుక అది మన మీదకి సాక్షిగా ఉండును. మీరు మీ దేవుణ్ణి విసర్జించిన యెడల అది మీ మీద సాక్షిగా ఉండును. అప్పుడు యెహోషువ ప్రజల్ని తమ స్వాస్థ్యములకు వెళ్ళనంపెను. హల్లెలూయా. జనాల్ని ఎలా పెంచాడో తెలుసా? యెహోషువ ప్రజల మధ్యలో జరిగిన సంభాషణ ఇది. ఎవర్రా సాక్ష్యమో అని అంటుకుంటారేమో మీరు. ఇదిగో ఈ రాతి సాక్ష్యం. నువ్వు నేను చనిపోయినా ఈ రాళ్ళే సాక్ష్యం. ఇజ్రాయెల్ ప్రజల్ని ఖచ్చితంగా ఖండితంగా బోధించి నియమించి జాగ్రత్తగా తన ఒక నాయకుడిగా నడిపించాడు. మరి అన్ని నడిపించిన అతను ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే 110 సంవత్సరాలు బ్రతికాడు. 110 సంవత్సరాలలో దేవునికి నమ్మకంగా ఉన్నాడు.
ఆయన అప్పగించిన పని జాగ్రత్తగా చేశాడు, ఓర్పుతో చేశాడు, సహనంతో చేశాడు. మరి ఈరోజు మన ఆయుష్కాలం తగ్గిపోతూ ఉంది. ఎందుకో తెలుసా? మనం దేవునితో ఉండట్లేదు, దేవుని మాట వినడం లేదు, దేవుని మాట గైకొనటం లేదు. ఈరోజు ఒకసారి వింటవా జాగ్రత్తగా? నీ ఇల్లు యెహోషువ ఇల్లులాగా ఉండాలని కోరుకుంటే ఈరోజు నువ్వు ఖచ్చితంగా చెప్పగలగాలి, నేనును నా ఇంటివారును యెహోవాను సేవించేదను అని ధైర్యంగా చెప్పగలగాలి. మీరు ఎలా ఉంటే నాకెందుకు, మీరు ఎటు వెళ్తే నాకెందుకు, మీరు ఎవరిని సేవిస్తే నాకెందుకు, మీరు ఎవరిని మొక్కితే నాకెందుకు, నేనైతే నేను, నా భార్య, నా పిల్లలు, నేనును నా ఇంటివారు యెహోవాను సేవించెదను. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, నిన్ను చెడగొట్టే వాళ్ళు ఉంటారు, నిన్ను పడగొట్టే వాళ్ళు ఉంటారు, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే వాళ్ళు ఉంటారు, నిన్ను రేపే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ చెప్పే సమాధానం ఏంటనంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నేను దేవునితో ఒక ప్రమాణం చేశాను, నా దేవుణ్ణి నేను విడిచిపెట్టను. హల్లెలూయా. రక్షణ పొందేటప్పుడు ఈ ప్రమాణాలు చేస్తావు కదా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నా దేవుణ్ణి నేను విడిచిపెట్టను, నా దేవుణ్ణి నేను విడిచిపెట్టనని ఖచ్చితంగా మనం చెప్తాం. ఈరోజు నిజమే. ఎంతమంది ఈరోజు దేవుణ్ణి అర్థం చేసుకోకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ చిన్న నొప్పి వచ్చినా కానీ ఏందయ్యా దేవుడు, హల్లెలూయా, ఏందయ్యా దేవుడు పెట్టిండా దయ్యం పెట్టిందా చెప్పండి? చదివి వినిపిస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం తీయండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం తీయండి దయచేసి. దేవుని చేత 13వ వచనం చదవమ్మా. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. హల్లెలూయా. దేవుడు కీడు విషయమై శోధించేవాడు కాదు. దేవుడు ఉపకారం చేయటమే తెలుసు, ఆయన అపకారం చేయటం తెలియదు. ఆయన మేలు చేయడమే చేతనవుతుంది, కానీ కీడు చేయటం చేత కాదు. ఆయన కీడు విషయమై శోధించేవాడు కాదు. నువ్వే దేవుని చేత నేను శోధింపబడుచున్నానని అనకూడదనుంది బైబిల్లో. ఇక్కడ ఏమంటారో తెలుసా? ఏదైనా కష్టం వస్తే, ఏందోనయ్యా మమ్మల్ని దేవుడు ఎట్లా బాధ పెడుతున్నాడు, ఏందోనయ్యా మాకే ఈ కష్టాలు వస్తున్నాయి, ఏందోనయ్యా మాకే ఈ బాధలు పెడుతున్నాడు. మోసేవాడికి బరువు మోసినట్టుగా. దేవుడు పెట్టేవాడు కాదు, కీడు చేసేవాడు కాదు, అపకారం చేసేవాడు కాదు. ఆయన ఉపకారం చేసేవాడు, ఆయన మేలు చేసేవాడు, ఆయన దయ చూపించేవాడు, నిన్ను ఆశీర్వదించేవాడే కానీ నిన్ను నష్టపరిచేవాడు కాదు. హల్లెలూయా. వింటున్నా, మీరు జాగ్రత్తగా గమనించండి. నీవు జాగ్రత్తగా ఉంటే, నువ్వు జాగ్రత్తగా దేవుని సేవిస్తే, నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి కలిగి ఉంటే దేవుడు నిన్ను దీవించేవాడే కానీ శపించేవాడు కాదు. ఎందుకు అనంటే నిర్గమాకాండంలో 20వ అధ్యాయంలో ఒక మాట చదువుకొని ముగించుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని
1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నను. హల్లెలూయా. చాలామంది దేవుణ్ణి ద్వేషించే వాళ్ళు ఉన్నారు, చాలామంది దేవుణ్ణి తునీకరించే వాళ్ళు ఉన్నారు. తండ్రులు చేసిన పాపం 3-4 తరముల వరకు ఉంటుంది ఆ శాపం. నిజంగా నా ఈ తరంలో నువ్వు తర్వాత తరానికి ఆశీర్వాదంగా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా ఉండాలి. నీ తరంలో యేసు ప్రభు దొరికాడు, నీ తరంలో దేవుణ్ణి నమ్మావు. ఆషామాషిగా ఉండొద్దు, ఆషామాషిగా ప్రార్థన చేయొద్దు, ఏదో నామకార్థంగా ఉండొద్దు, ఆచారంగా ఉండొద్దు. నీ తరంలో దేవుడు దొరికాడు. నీ తర్వాత తరము దీవించబడాలి అని అంటే నీవు ఖచ్చితంగా దేవునితో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సరిగా లేకపోతే, విత్తనము సరిగా లేకపోతే చెట్టు సరిగా ఉండదు, సరిగా ఫలాలనివ్వదు. అదే నువ్వు సరిగా ఉంటే నీ తర్వాత జనరేషన్ అది బ్లెస్సింగ్, దీవెనకరంగా మారిపోతుంది. ఈ టైంలో నువ్వు దేవుడు దొరికాడు, నీకు ఇచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకోబాక. కాలయాపనగా అవకాశం వచ్చినప్పుడు ప్రార్థన చేయటం, అవకాశం వచ్చినప్పుడు ప్రార్థనకు రావడం తప్పుది. క్రమం ఉండాలి. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావాలి, ప్రతి శుక్రవారం ప్రార్థన ఉంటుంది, ప్రతి నెల ఆన్లైన్ ప్రార్థన ఉంటుంది. ఇవన్నీ నేర్చుకునేది ఉంది నీకు అవసరం భూమి మీద. నేర్చుకోవడానికి, నువ్వు బాగుపడటానికి, నువ్వు తెలుసుకోవడానికి, దేవుని గురించి ఇంకా మరుగుగా తెలుసుకోవడం కోసం. ఇంకా మన వయసు సరిపోదు దేవుని గురించి తెలుసుకోవడానికి, మన వయస్కాలం కూడా సరిపోదు దేవుని గురించి తెలుసుకోవడానికి. అన్ని విషయాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకో. ప్రార్థన చేద్దాం, దేవుని దగ్గర పశ్చాత్తాపడదాం. ప్రభువా, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారు 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. ప్రేమిస్తే 1000 తరాలు, ద్వేషిస్తే 3-4 తరాల వరకు శాపం. శాపం కావాలన్నా ఆశీర్వాదం కావాలంటే ఏది కోరుకుంటారు చెప్పండి? లేతే ఆశీర్వాదమే, వంగితే ఆశీర్వాదమే, నిద్రపోయినా ఆశీర్వాదమే కోరుకుంటారు, కానీ శాపాన్ని ఎప్పుడు కోరుకోరు. చాలామంది అంటే ఇదేం శాపం రా అని అంటారు, కానీ ఇదేమి ఆశీర్వాదం అని అంటారా? హల్లెలూయా. ఆశీర్వాదాన్ని తలుచుకోరు. ఇదేమి శాపం రా బాబు అని అంటారు. దీన్ని బాగా దేవుడు దీవిస్తున్నాగా, ఇదేమి ఆశీర్వాదాన్ని తలుచుకుంటావా? ఏందనుకున్నావు మరి? ఓకపోతుంది అనుకుంటున్నావా? ఎంత ప్రార్థన చేశాను, ఎన్ని ఉపవాసాలు చేశాను, నేను ఇలా ఉండడానికి ఊరకనుకుంటున్నా? అరే సీక్రెట్ చెప్పురా అంటాడు కొత్తగా నమ్మినాడు. వాడికి చెప్పవు నువ్వు. హల్లెలూయా. చెప్పరు కొంతమంది కొత్త వాళ్ళు వచ్చి పాపం ఆశపడతారు, ఉపలాట పడతా ఉంటారు. ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ఉపవాసం చేయాలి, ఏ విధంగా పరిచర్య చేయాలి, ఏ విధంగా దేవుని సువార్త చెప్పాలని అంటే, నిన్నగాక మొన్న వచ్చి అన్నీ వస్తాయా? నేను ఇన్ని సంవత్సరాలు ఉంటే నాకు వచ్చినాయి. హల్లెలూయా. నువ్వు కూడా అన్ని సంవత్సరాలకు నేర్చుకో. అప్పుడే నీకు స్టేజీ మీద పాట పాడనిస్తారా? అప్పుడే నీకు వాక్యం ఇస్తారా? అప్పుడే నీకు అన్నీ వచ్చినట్టేనా? అలా మాట్లాడకూడదు. ఇంకొక విషయం తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంది, మొదటివారు కడపటివారు అగుదురు, కడపటివారు మొదటి. అంటే ఏంది? మొదటి వాళ్ళందరూ కూడా చివరోళ్ళు మొదటి వాళ్ళు అవుతారంట. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఈ పరిచర్య ఎన్ని సంవత్సరాలు ఉంటుందో కానీ ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది ఉంటారో అంతమంది ఉంటారని చెప్పలేను. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హల్లెలూయా. కానీ గుర్తుపెట్టుకోవాలి, నీ నిబంధనలో నువ్వు చేసే తీర్మానంలో ఎలా ఉండాలంటే, భూమి మీద బ్రతికినంత కాలం నేను దేవునికి, సంఘానికి, నువ్వు అప్పగించిన కాపరికి
నమ్మకంగా ఉంటానని తీర్మానం చేసుకోవాలి. అంతేగాని అవసరానికి ఒక కాపరిలాగా ఉండకూడదు. గుర్తుపెట్టుకోవాలి, నీకొక కాపరి ఉండాలి, నీ గురించి ప్రార్థించే వాళ్ళు ఉండాలి. నిజంగా నీ కాపరి నీకు ప్రార్థించేవాడైతే నీ గురించి కాపరికి చూపిస్తాడు. మేలైన, ఆశీర్వాదమైన, కీడైన దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రతిరోజు కూడా ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాడు కాబట్టి దేవుడు చూపిస్తాడు ఏ నష్టం జరగబోతుంది, ఏ మేలు జరగబోతుంది. అందుకే నీ కొరకు ప్రార్థించే వాళ్ళు కావాలి, నీ కొరకు విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి. అందుకని 12 మంది శిష్యుల్లో యేసు ప్రభు 3 సెలక్షన్ చేశాడు, నమ్మకస్తుల్ని. ఎవరు చెప్పండి వాళ్ళ పేర్లు చెప్పండి. పేతురు, యోహాను, యాకోబు. ఆయన ప్రార్థించిన స్థలంలో వీళ్ళు 3 ఉంటారు. నీకు కూడా ఎంతమంది స్నేహితులు ఉండాలి? 100 మంది ఉంటారు. వాళ్ళల్లో నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండాలి, నమ్మకమైన స్నేహితులు ఉండాలి, 3 స్నేహితులు ఉండాలి. ఈరోజు నీ ఈ మాట అన్నావంటే నీ ఇద్దరి మధ్యలోనే ఉండాలి, కానీ నా మాట బయటికి జారకూడదు. ఒకవేళ ఏదైనా బలహీనత ఉందని నీ స్నేహితులకు చెప్పావనుకో, వాడికి అలవాటు ఉందంటరా అని బయటకు చెప్తారు. హల్లెలూయా. అలాంటి బెస్ట్ ఫ్రెండ్ ఎట్లయితాడు? బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏంది? సీక్రెట్ ఫ్రెండ్. రహస్యాలు కూడా నీ మధ్యలో వాళ్ళ మధ్యలోనే ఉంటాయి. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, హల్లెలూయా, హైదరాబాదులో ఉన్నాడు. మేము మాట్లాడుకున్నాయి దరిదాపు 20 సంవత్సరాల నుంచి మాట్లాడుకున్నాయి కూడా ఇంత కూడా బయటికి వెళ్ళదు. హల్లెలూయా. బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి కూడా ఒకే సంఘంలో పెరిగాం. తను కూడా సేవ చేస్తున్నాడు హైదరాబాద్లో. ఏ విషయం మాట్లాడుకున్నా మా ఇద్దరి మధ్యలోనే ఉంటుంది, కానీ అది బయటికి వెళ్ళదు. ఈ రోజులు ఏం చేస్తారో తెలుసా? చెప్పిన మాట వెంటనే చెప్పాలి. ఏదంటారు చూసావా? ఉబ్బకొస్తుంది. చెప్పకపోతే తృప్తి ఉండదు, చెప్పకపోతే మనశ్శాంతి ఉండదు. చెప్పినాక తను అవమానపరచటం ఇవన్నీ అవసరమా? నీ స్నేహితుడు కాబట్టే కదా, నిన్ను నమ్మి కదా చెప్పింది, రహస్యాలు నీకు చెప్పింది. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి విశ్వాసికి నీ గురించి ప్రార్థించే వాళ్ళు 3 ఉండాలి. హల్లెలూయా. సేవకుడికైనా విశ్వాసికైనా నీ బాగోగుల గురించి, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి ప్రార్థించే వాళ్ళు ఉండాలి. నువ్వు నమ్మకంగా ప్రార్థన చేస్తే నమ్మకమైన స్నేహితులు దొరుకుతారు. నువ్వు ఏ విధంగా ఉంటే అదే నీ స్వభావాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ప్రార్థన చేద్దాం. భూమి మీద ఉన్నంతకాలం ఆయనకి నమ్మకంగా ఉందాం. యెహోషువ నమ్మకంగా ఉన్నాడు. 110 సంవత్సరాలు దేవునితో నమ్మకంగా ఉండి చనిపోయాడు. నీ ఆయుష్కాలం ఎంత? నీ బ్రతికెంత? నీ ఆయుష్కాలంలో దేవునితో ఎంతకాలం ఉన్నావు? నేను ఒక మాట చెప్తా, మీకు 70 సంవత్సరాలు అనుకో ఆయుష్కాలం. ఈ 70 సంవత్సరాల్లో కనీసం ఒక 5 సంవత్సరాలు దేవుని కలిగి ఉన్నవా? ఒక 5 సంవత్సరాలు దేవునితో నమ్మకంగా ఉన్నవా? 1 సంవత్సరం దేవునితో నమ్మకంగా ఉన్నవా? చెప్పలేం. డిసెంబర్ 31 వచ్చిందనంటే ఏమని ప్రార్థన చేస్తాం తెలుసా? అయ్యా యేసయ్యా, ఈ జనవరి 1 కాంచి ఈ డిసెంబర్ 31 వరకు నేను చేసిన తప్పులన్నీ కూడా ఏమనంటాం? కొట్టేయి, తూడ్చేయి, కడిగై, ఉతికిపారేయి. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు కొట్టేయాలి? ఎన్ని సంవత్సరాలు ఉతికేయాలి? 1 సంవత్సరం అన్న నమ్మకం ఉండవా? బైబిల్లో ఒక మాట ఉంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండు. అంటే ఎక్కువ అని అర్థం. మనం నమ్మకంగా ఉండము, ఆ దీవెనలు మనకి రావు. కాబట్టి దేవునితో నమ్మకంగా ఉండు, సంఘానికి నమ్మకంగా ఉండు, సంఘ కాపరికి నమ్మకంగా ఉండు.
అనేకుల ఎదుట నీ సాక్ష్యాన్ని చెడగొట్టుకోబాకు. నీ గురించి చెప్తే ఎవరు నీ గురించి అడిగినా కానీ నీ ప్రార్థనా జీవితం గురించి ఒక పారాగ్రాఫ్ లాగా చెప్పాలి, కానీ నీ ప్రవర్తన గురించి చెప్పకూడదు. హల్లెలూయా. చాలా భక్తిపరుడండి, ఎవరితో మాట్లాడండి. లేస్తే దేవుడండి, ఉంటే దేవుడండి. చర్చిలోనే తన జీవితం అంతా. ఇది మంచి మాట అంటావా, చెడ్డ మాట అంటావా? నేను కాలేజీలో చదివినప్పుడు ఒకడు ఉన్నాడమ్మా, నా ఫ్రెండు. ఆదివారం మాత్రమే పవిత్రంగా ఉంటాడు. హల్లెలూయా. ఆదివారం తెల్లవారగానే ఇంకా చెప్తాడు, అన్నా సీనన్న వందనాలు అన్నా అంటాడు, పిలవపోయినా కానీ. ఎంతమంది ఉంటే అందరికి వందనాలు చెప్తాడు. ప్రైజ్ లార్డ్ ప్రార్థనకి వెళ్దానండి, ప్రార్థన చేసుకున్నారండి. సోమవారం వచ్చిందనుకో ఈ గుండి పైన పోద్ది. ఏందిరా అని అంటాడు. హల్లెలూయా. అప్పటిదాకా అన్న అంటాడు. ఆదివారం రోజు పరిచర్య చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఏందిరా అది నిన్నటి సంగతి రా అని అంటాడు. హల్లెలూయా. ఆదివారం భక్తులు ఉంటారు, వద్దు ఏందిరా నిన్న బాగానే ఉన్నావు కదరా, నిన్న వినయంగా నటించావు కదరా, అది నిన్నటి సంగతి, ఈరోజు సంగతి ఇలా. ఎప్పుడురా అంటే మళ్ళీ ఆదివారం వస్తేనే. హల్లెలూయా. అసలు వాడికి చెప్పుకోవడానికి సిగ్గు అనిపించలేదో ఏమో. నేను ఒకటే అన్నా, నేను 365 రోజులు అది సాధారణ సంవత్సరం, 366 రోజులు లీఫ్ సంవత్సరం. ఎప్పుడు మనం ఎలాగే ఉండాలి, కానీ ఓసర వెళ్ళిలాగా అవకాశాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మన భక్తిని మార్చకూడదు, మన జీవితాన్ని మార్చకూడదు. ఉంటే చల్లగన్నా ఉండు, వెచ్చగన్నా ఉండు. యెహోషువ ఏమంటున్నాడు? ఉంటే దేవుణ్ణి సేవించండి, లేకపోతే మీకు నచ్చిన వారిని సేవించమని అంటాడు. కాబట్టి నిబంధనగా సాక్ష్యంగా ఒక రాయిని ఇది ఒక రాతి పలకం, ఇదే మనకు సాక్ష్యం అని చెప్పాడు. అది వింటున్న మీరు కూడా దేవుడే మీకు సాక్ష్యం. ఎవరికి మీకు సాక్ష్యము? ప్రమాణాలు చేసేటప్పుడు ఎవరు సాక్ష్యం? పాస్టర్ గారు. ఇంకొకళ్ళు ఎవరు సాక్ష్యం అంటే దేవుడే. ఆ నీటిలోకి వెళ్ళి పాస్టర్ గారు బాప్తీసం ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడో ఉంటారు, అక్కడ ఒడ్డున ఆ ప్రమాణాలు చేస్తూ ఉన్నప్పుడు పాస్టర్ గారు ఇచ్చేవాళ్ళే ఉంటారు. ఆయన నేను ఎప్పుడు చేశానండి, నేనేం ప్రమాణాలు చేసినా అన్నా చెల్లుబాటు కాదు. హల్లెలూయా. నమ్మకంగా ఉందాం దేవుని దగ్గర, నమ్మకమైన దాసుని వలె, నమ్మకమైన పెట్ట వలె ఉందాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు, శక్తిమంతుడైన మా యేసయ్యానికి స్తోత్రాలు, సర్వశక్తిమంతుడానికి వందనాలు. చేస్తున్న ఈ ప్రార్థన అంతా మీరు అంగీకరించి వింటున్న బిడ్డలపై నీ ముద్ర వేసి వాక్యానుసారమైన జీవితం, వాక్యానుసారమైన బ్రతుకును అనుగ్రహింపజేయమని ప్రార్థన చేయించున్నాను. ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరు కూడా నిన్ను సేవించే బిడ్డలుగా ఉంచమని సహాయం చేయమని, చేస్తున్న ఈ ప్రార్థన అంతా మీరు అంగీకరించమని యేసు నామములో అడిగి ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమేన్.